హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెతు ఛానల్. శారీ డిజైన్ అయితే ఇది 2 కలర్స్ వచ్చింది. బోర్డర్ ఎలా ఉందండి. పళ్ళు ఇలా వచ్చింది. నేను శారీకి మ్యాచ్ అయ్యే 2 సిల్క్ థ్రెడ్స్, అలాగే స్మాల్ సైజ్ ఫ్లవర్ బీడ్స్. సిల్క్ థ్రెడ్ ఆల్రెడీ ఇలా చుట్టు పెట్టుకున్నాను, ఈజీ అవుతుందని. నీడిల్ వచ్చేసి 11 నెంబర్ చూడండి. ఇలా క్లాత్కి ఫస్ట్ లాక్ చేసుకోవాలి, మళ్ళీ ఆ పక్కనే ఇంకొక లాక్ చేసుకోండి. ఇప్పుడు థ్రెడ్ పైకని బీడ్ ఇన్సర్ట్ చేసి బీడ్ లాక్ క్లాత్కి ఎక్కడికి వస్తుందో కరెక్ట్ పాయింట్కి క్లాత్కి లాక్ చేసుకోండి. మళ్ళీ థ్రెడ్ పైకని ఇంకొక బీడ్ లాక్, మళ్ళీ క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని కరెక్ట్గా అక్కడ క్లాత్కి లాక్ చేసుకోండి. ఇంకొక బీడ్ లాక్, అలాగే క్లాత్కి కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి లాక్. మళ్ళీ పైకని ఇంకొక బీడ్ లాక్. నెక్స్ట్ క్లాత్కి ఎక్కడి దాకా వస్తుందో చూసి అక్కడ క్లాత్కి లాక్. ఫోర్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత 1 2 చైన్ 3 4 చైన్ అయిన తర్వాత కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తుందో క్లాత్ చూసుకొని అక్కడ క్లాత్కి లాక్ చేసుకోండి. ఈ 4 చైన్ కుచ్చు కట్టుకోవడానికి అనమాట. చూడండి, ఇది నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఒకసారి. 4 బీడ్స్, క్లాత్ లాక్ చేసుకున్న తర్వాత 1 2 3 4 చైన్స్ స్టిచ్ చేసుకొని క్లాత్కి లాక్ చేసుకోండి. ఇలా దారం కొంచెం పైకని మళ్ళీ బీడ్స్ 4 బీడ్స్ 4 చైన్స్ లాక్, క్లాత్కి లాక్. దారం కొంచెం పైకని మళ్ళీ బీడ్ ఇన్సర్ట్ చేసి బీడ్ లాక్, మళ్ళీ క్లాత్కి లాక్. కొంచెం థ్రెడ్ పైకని మళ్ళీ బీడ్ ఇన్సర్ట్ చేసుకొని బీడ్ లాక్, మళ్ళీ క్లాత్కి ఇలా లాక్ చేసుకోండి. సింపుల్గా ఉంటుంది ఇది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా వస్తుంది ఈ క్రోషా డిజైన్. లాస్ట్ చివరలో క్లాత్కి ఇలా లాక్ చేసుకొని మళ్ళీ ఆ పక్కనే ఇంకొక లాక్, సింగిల్ క్రోషా. ఎండింగ్ అలా 3-4 చైన్స్ వేసుకొని థ్రెడ్ కొంచెం పైకని దారం కట్ చేసేసేయండి. ఫైనల్గా 4 బీడ్స్ 4 చైన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కుర్చీ ఎలా కట్టుకోవాలో చూపిస్తాను.
చూడండి ఇలా కట్టాను కదా ముందే. ఇప్పుడు మీకు ఒకటి ఎలా కట్టుకోవాలో చూపిస్తాను చూడండి. కుచ్చు నేను 200 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్, నేను ఫస్ట్ ఎంత లెంత్ ఉందో చూసుకొని అంత లెంత్కి కుచ్చు కట్టుకుంటున్నాను. ఇప్పుడు టూ స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకోండి. నీడిల్తో ఇలా తీసుకొని కింద మధ్యలో నుండి పైకి ఒకసారి తీసి ఒకసారి లాక్ చేసుకోండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. మళ్ళీ కింద నుంచి ఇలా పైకని థ్రెడ్ నీడిల్ని మిడిల్లో నీడిల్ రావాలి. నేను నీట్గా లాక్ చేసుకొని టైట్గా అనండి. సిల్క్ థ్రెడ్స్ అనేవి పక్కకు పోకూడదు. ఒక 5 రౌండ్స్ అయితే నేను చుట్టాను అన్నిటికీ జరీ థ్రెడ్. 2, 3, 4 5 టైమ్స్ అయిన తర్వాత పైన మిడిల్ నుంచి కిందికి ఇలా తీసి మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని ఆ లెంత్కి కట్ చేసుకోండి. నేను ముందు ఏ లెంత్ తీసుకున్నానో ఆ లెంత్ చూసుకుంటున్నాను చూడండి. లేదంటే టేప్తో మార్క్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. చూడండి అంతే సింపుల్గా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ డిజైన్. ఫైనల్గా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కన్నా మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏమన్నా వీడియోస్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.